వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీలకు ఒక గుడ్ న్యూస్. అది టీచర్లకా పేరెంట్స్కా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఏదైనా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అంటే ఆ పైలట్ ప్రాజెక్ట్ అట్లా కంటిన్యూ అవుతుంది తప్ప మళ్ళీ ఆ పథకాన్ని పూర్తిగా అందరికీ అందేలా అమలు చెయ్యదు అని విమర్శలు చేస్తున్న వాళ్ళందరికీ అది నిజం కాదు అని సీతక్క చెప్తుంది. సో సీతకి ఏం చెప్తుంది, దేని గురించి మాట్లాడుతుంది అండ్ ప్రత్యేకంగా అంగన్వాడీలకు గుడ్ న్యూస్ ఎందుకు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో అంగన్వాడీలకి తొలి ముద్ద బ్రేక్ఫాస్ట్ స్కీమ్. సో అది ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసారు. సో ఆ పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ మాత్రమే, మిగతా జిల్లాల్లో తర్వాత ప్రారంభిస్తామని చెప్పిన తర్వాత అందరి ఆశలపైన అడియాశలైపోయినాయి. అండ్ ప్రత్యేకంగా పేరెంట్స్ ఇంకా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పథకం మా వరకు చేరుతుందా అని ఒక డౌట్స్తో ఉండే, ఎన్నో ప్రశ్నలతో ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. వచ్చే నెల నుంచి అంగన్వాడీలలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తుంది ప్రభుత్వం. సో దానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఆసిఫాబాద్లో తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో సక్సెస్ అవ్వడం వల్ల అలాంటి న్యూట్రిషనే మిగతా పిల్లలకందరూ కూడా అందించాలి అని సీతక్క నిర్ణయం. సో దీనికి సంబంధించి టీచర్లకు ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు ఒక ఎవరైతే సరుకులు చేస్తారో వాళ్ళకి గట్టి హెచ్చరిక కూడా ఇస్తుంది. అదేంటి అంటే ఈ పథకం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు అవ్వాలి అంటే మెయిన్గా సరుకులు అది సూపర్ క్వాలిటీ సరుకులు అయి ఉండాలి. అండ్ ఇప్పటికే మనకు అంగన్వాడీలో కుళ్ళిన గుడ్లు రావడం, అండ్ అక్కడిచ్చే బాలామృతంలో పురుగులు రావడం, ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా ఉండేవి పంచడం, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. కానీ ఇకపై అలాంటివేవి కూడా అంగన్వాడీలో కనిపిస్తే ఆ సరుకులు సప్లై చేసే సంబంధించిన వాళ్ళని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారట. ఇకపై ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఏవి కూడా వాళ్ళకి అందకుండా చేస్తాము అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అండ్ ఇవన్నీ కూడా చూసే బాధ్యత టీచర్లపైనే ఉంటుంది, అండ్ అక్కడ ఆయాలపైన ఉంటుంది. సో వాళ్ళు విధులలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకుంటారట. సో ఎవరైతే విధులు మంచిగా నిర్వహిస్తారో వాళ్ళకి సంబంధించి ఆగస్ట్ 15న సన్మానం చేస్తారంట. ఇవన్నీ సీతక్క చాలా బాగానే చెప్తుంది, వండర్ఫుల్గా. ఒక బ్రేక్ఫాస్ట్ స్కీము అంగన్వాడీలో స్టార్ట్ అవుతుందంటే అందరం కూడా ఆహ్వానించాలి. సో పిల్లలకి అక్కడ పౌష్టికాహారం అందించడానికి కూడా టీచర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ పథకాన్ని వెల్కమ్ చేస్తున్నారు. కానీ మరి ఆ టీచర్స్ల జీతాల పరిస్థితి ఏంటి అనేది ఇప్పటి వరకు తేల్చలేరు. అంగన్వాడీలకు మేము జీతాలు పెంచుతాం ఖచ్చితంగా అని ఎన్నికల ముందు చెప్పిన మాట, ఎన్నికలపై తర్వాత అధికారంలోకి వచ్చి అధికారంలో పాలన చేస్తున్న దాదాపు 2.5 సంవత్సరాల పై మాటే ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ టీచర్ల జీతాల గురించి నోరు మెదపడం లేదు. సో పెంచే జీతం దేవుడెరుగు, కనీసం ఇప్పటి వరకు జీతాలు రాకుండా 3 నెలలు 4 నెలలు కష్టపడుతున్న అంగన్వాడీ టీచర్లు కూడా ఉన్నారు, హెల్పర్లు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ సరుకులు వాళ్ళే తెచ్చి భోజనం వండి మధ్యాహ్న భోజన పథకం కింద బాలింతలకు పిల్లలకి భోజనాలు పెడుతున్నా కూడా వాళ్ళకి సక్రమంగా బిల్లులు రావట్లేదు. పిల్లల భోజనాలు పెట్టడానికి, బాలింతలకు భోజనాలు పెట్టడానికి అక్కడ టీచర్లు హెల్పర్లు అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి. అప్పులు చేసిన తర్వాత అక్కడితో బిల్లులు వస్తాయంటే రాక వాటిపైన ఇంట్రెస్ట్లు కడుతున్న అంగన్వాడీలు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి అంగన్వాడీలు అందరూ కూడా ఈ వీడియోకి మీ కమెంట్ రూపంలో చెప్పండి, మీ పరిస్థితి ఎట్లా ఉంది అండ్ మీ ప్లేస్ ఎక్కడ అండ్ మీ ఊర్లో అంగన్వాడీల సిచ్యువేషన్స్ ఎట్లా ఉంది, ప్రభుత్వం ఏం చెయ్యాలి అనేది. సో దీనిపైన కూడా సీతక్క ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అంగన్వాడీలు ఇప్పటికే విజ్ఞప్తులు అయిపోయాయి, డిమాండ్లు అయిపోయినాయి, నిరసనలు అయిపోయినాయి, అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి. కానీ ప్రభుత్వం మాకు అసలు వీళ్ళు ఏం చెప్తారో మాకు వినిపిస్తలే, కానీ మేము చెప్పే ప్రతి పథకాన్ని అంగన్వాడీలో ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, వాళ్ళు తిరగాల్సిందే అన్నట్టు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళపైన. ఎందుకు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అనే మాట నేను చెప్తున్నానంటే, రీసెంట్గా ఇప్పుడు సర్వే ఒకటి జరుగుతుంది. ఆ సర్వే విషయంలో ఎవరు చేస్తున్నారు, ఆ సర్వేలో ఎవరు పాల్గొంటున్నారు, అంగన్వాడీలో పాల్గొంటున్నారు. అంగన్వాడీల డ్యూటీ టైమింగ్స్ మార్చి మరి అంగన్వాడీలకు డ్యూటీలు ఇస్తున్నారు. అంగన్వాడీలు సర్వేలో పాల్గొనాలి, మళ్ళీ వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పాలి, తర్వాత వాళ్ళకి పౌష్టికాహారం అందించాలి. అది పాసిబుల్ అవుతుందా? కొంతమంది అంగన్వాడీలు ట్యాకిల్ చేయగలుగుతున్నారు, ఇంకొంతమంది దాన్ని ట్యాకిల్ చేయలేకపోతున్నారు. ఒక పక్క మెంటల్ ప్రెజర్, ఒక పక్క ఫిజికల్ ప్రెజర్, ఇంకో పక్క హెటిక్, టెన్షన్. అండ్ పిల్లల అంగన్వాడీకి రాగానే పిల్లలతోటి, సో పిల్లల్ని మెయింటైన్ చేయాలి అక్కడ, లేదంటే పిల్లలతో ఉండాలి అంటే ఆ టీచర్కి చాలా పేషెన్స్ అవసరం. కానీ ఎండనక తిరిగి ఆ ఇబ్బంది పడి ఆ స్ట్రెస్లో పిల్లలకి పాఠాలు చెప్పలేక కూడా చాలామంది టీచర్లు అంగన్వాడీల్లో ఇప్పటివరకు పాఠాలు లేవు సర్వే స్టార్ట్ అయినప్పటి నుంచి.
పిల్లలకు సరైన పౌష్టికాహారం అందట్లేదు సార్ సర్వేలో వీళ్ళని ఇంక్లూడ్ చేయించినప్పటి నుంచి. అయినా కొంతమంది సరే జీతాలన్నా సమయంకి పడితే లేదంటే అదనంగా మాకు డబ్బులు చెల్లిస్తారా అనే ఆశతో వెళ్ళినా కూడా ఆ డబ్బులు లేవు, ఈ డబ్బులు లేవు, జీతాలే లేవు. ఆగమైపోతున్నారు అంగన్వాడీ టీచర్లు. సో ప్రభుత్వం పెట్టే ప్రతి పథకానికి వాళ్ళు ఓకే చెప్తున్నారు. చేయడానికి కూడా మేము ఉత్సాహంగానే ఉన్నామంటున్నాం, చేస్తాము అని కూడా చెప్తున్నారు. కానీ వాలంటీర్ల వరకు వాళ్ళకే, ఇప్పుడు బోనాల జాతరలు అవి ఇవి వస్తే స్పెషల్ డ్యూటీలు వాళ్ళకే, సర్వే డ్యూటీలు వాళ్ళకే, అంగన్వాడీ టీచర్ల డ్యూటీలు వాళ్ళకే, ఓటర్ లిస్ట్ ఫైనల్ వాళ్ళకే, మిగతా ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా చేపడితే ఆ పథకానికి సంబంధించిన తిరగడం వాళ్ళకే. అండ్ ప్రభుత్వం గనక మహిళా సభ లాంటి సభలు హైదరాబాద్ వేదికను ఇంకొక వేదికను మహాసభ నిర్వహిస్తే దానికి మహిళా సంఘాలను పట్టుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే. సో ఇక్కడ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేయలేరు ప్రభుత్వానికి సంబంధించిన ఈ పని ఏదైనా ఉంది అంటే ఏది లేదు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. సో ఎంత పని చేస్తున్నా డైలాగ్లకు మాత్రమే మిగిలిపోయింది. కష్టానికి తగిన జీతం అని ముందుగా చెప్పిర్రు, కానీ ఇప్పటికే అది ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం సరుకులు నాణ్యంగా వస్తే సరిపోతుందా, లేదంటే అక్కడ పనిచేసే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కూడా అంతే శ్రద్ధతో పనిచేయాలంటే వాళ్ళకి సమయానికి జీతాలు రావాలి. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ 100% సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ టీచర్ల హెల్పర్ల కృషి కూడా అవసరమే. వాళ్ళేంది ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా అది 100% అంగన్వాడీలో సక్సెస్ అవ్వదు. మరి ఆ 100% సక్సెస్ రేట్ గురించి మాట్లాడుతున్న సీతక్క ఎందుకు అంగన్వాడీ జీతాల గురించి మాట్లాడలేదు, ఎందుకు మా కష్టాన్ని గుర్తించట్లేదు అని అంగన్వాడీ టీచర్ల గోస వెలబుచ్చుకుంటున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం వచ్చే నెల నుంచి తొలి ముద్ద బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని అంగన్వాడీలో ప్రారంభించాలనే ఆలోచనలు ఉంది, ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటించింది. మరి దీనికి ముందే అంగన్వాడీ టీచర్ల జీతాల గురించి, హెల్పర్ల బిల్లుల గురించి కూడా మాట్లాడాలి, స్పందించాలని మనం కూడా కోరుకుందాం.